హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అయితే మా అవ్వ చేతి చేపల క్లీనింగు, చేపల పులుసు అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే పెద్ద చేపని తీసుకొని ఇలా పులుసులు తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్క పీసుగా వాటర్ పోసుకుంటూ కడగాలన్నమాట. మాకు నేర్పిస్తుంది. ఇలా వాటర్ పోసుకుంటూ కడగాలన్నమాట, ఒక్కొక్క ముక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కడిగిన తర్వాత ఉప్పు వేసుకొని మళ్ళీ కడగాలన్నమాట. ఇలా ఉప్పు ప్రతి ఒక్క చేప ముక్కకి వేసుకుంటూ కడగాలి, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. దాని మీద ఉన్నదంతా అంత వాటర్లో ఉంటాయి కాబట్టి అదంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. అదంతా క్లీన్ చేయడానికి ఉప్పు వేసి మళ్ళీ కడుగుతుంది. అలా కడిగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుంటుంది. ఇలా గిన్నెలోకి తీసుకున్న వాటిని మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ కడుగుతుంది అన్నమాట. అలా వాటర్ పోసి మళ్ళీ కడుగుతుంది అన్నమాట. ఒకటికి 4 సార్లు కడిగితే ఎంత బాగా శుభ్రంగా కడిగితే అంత నీచు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. అలా కడిగి వాటర్ అయితే పంపేయాలన్నమాట. అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ వంపుకోవాలన్నమాట. వాటర్ వంపుకున్న తర్వాత ఉప్పు వేసి వాటర్ వేసి నిమ్మ పులుసు వేసి ఒక చెక్క నిమ్మ పులుసు వండుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా నీళ్ళు వంపుకున్న వాటిలో ఉప్పు నిమ్మ పులుసు వాటర్ వేసి గంట పక్కన పెట్టుకోవాలన్నమాట. గంట పక్కన పెట్టుకుంటే దాంట్లో స్మెల్ అంతా పోతుంది. అలా పక్కన తర్వాత వాటికి చేపల పులుసు కావాల్సిన చింతపండు రసం, కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలన్నమాట. వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి, చాలా వీలైనంత వెడల్పాటిది. ఎందుకంటే ఒక్కొక్క ముక్క కంటుకోకుండా ఒకదాని మీద ఒకటి వేస్తే కలబెట్టడానికి ఇబ్బంది అవుతుంది, అంత విచ్చుకపోతుంది అన్నమాట. అందుకే వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకున్న తర్వాత గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలన్నమాట. గిన్నె బాగా వేడయ్యాక చేపలకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఆయిల్ కాగిందా లేదా అని జీలకర్ర వేసి లైట్గా జీలకర్ర వేసి చూసింది అన్నమాట. కాలేదు, చూసి అలా చూసుకుంటే మంచిది అన్నమాట. ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర వేయాలన్నమాట. జీలకర్ర బాగా వేగాక చూస్తుంది అన్నమాట ఆయిల్ వేడెక్కిందా లేదా అని. అలా చూసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది తెలుస్తుంది అలా చూసుకుంటే. అని మాకు చెప్తున్నాడు. అలా ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయాలన్నమాట. జీలకర్ర వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలన్నమాట. అలా నురగా ఎందుకు వస్తుందంటే అది మాకు దగ్గరలో గానుగా ఉండదన్నమాట. పల్లి నూనె గానుగా పట్టించి తీసుకొచ్చిందన్నమాట. గానుగా నూనె వేసరికి అంత నురుగు వస్తుందన్నమాట. గానుగా నూనె వేసరికి అంత అది వస్తుందన్నమాట. తర్వాత జీలకర్ర వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట.
ఉల్లిపాయలు వేస్తున్నా ఎలా నురుగా వస్తుందో చూడండి. అది గానుగ నూనె వేసరికి, స్వచ్ఛమైన గానుగ నూనె వేసరికి అలా నురుగా వస్తుందన్నమాట. గానుగ నూనె వేసరికి ఇలా తిప్పుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వెల్లిపాయ ముక్కలు వేగాక చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఒక్కొక్కడిగా వేసుకోవాలన్నమాట. అవి నిమ్మ పులుసు ఉప్పు వేసి అలా వాటర్లో పెట్టింది గంటకు పైగా, వాసన రాకుండా స్మెల్ రాకుండా ఉంటుందని అలా ఒక్కొక్కడిగా వేసుకోవాలన్నమాట. ఫస్టే పసుపు ఇవన్నీ అయితే వేయట్లేదు. ఉల్లిపాయ ముక్కలు వేగాక చేప ముక్కలు అయితే వేస్తుంది. ఫస్టే పసుపు వేస్తే కొంచెం నల్లపచ్చేస్తుంది అంత అని ఇలా వేస్తుంది అన్నమాట. తొందరగా అడుగంటుతుందని ఒక టిప్ చెప్పింది అనమాట. ఫస్టే ఉల్లిపాయ ముక్కలు వేసాకనే వేస్తే మీకు అడుగంటుతుందని చెప్పింది అన్నమాట మా అవ్వ. పసుపు అల్లం వేస్తే అడుగంటుతుంది. ఇలాగా ఏ కూర వండినా ఇలా వేసుకోండి అని చెప్తుంది అన్నమాట. అలా చేప ముక్కలు వేసాక పసుపు వేస్తుంది అన్నమాట. సరిపడ పసుపు వేసి గరిటెతో అయితే కలబెట్టదు. చేపల కూరకు వీలైనంత గరిట ఉపయోగించకపోవడమే మంచిదని చెప్తుంది. ఎందుకంటే అవి విడిపోతుందని, చేప ముక్క విడిపోతుందని. జస్ట్ కదుపుతుందంటే అలా టాస్ వేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగిరేయాలి 1కి 4 సార్లు. అలా కుదుపుకొని ఎగిరేసుకోవాలన్నమాట. అలా కలబెడుతుంటే వద్దని చెప్తుంది పక్కన, కానీ మేమే కలబెట్టామన్నమాట. ఇలా మళ్ళీ టాస్ వేపిస్తుంది. ఇలా ఎగిరిస్తే అవి ఉడికాక కారం వేసుకోవాలన్నమాట. చింతపండు రసం అప్పుడే పోయట్లేదు. కారం వేసాక కారంను కూడా టాస్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చాక దీన్ని కూడా మళ్ళీ టాస్ వేస్తుంది. కలబెట్టదు గరిటెతో, ఎందుకంటే పీసులు విడిపోతాయని చేప ముక్కలు. ఇలా వేసిన తర్వాత చింతపండు రసం అయితే పోస్తుంది. చింతపండు రసం అయితే పోసేసింది. పోసిన తర్వాత కాస్త మగ్గాక కొత్తిమీర అయితే వేస్తుంది. ఇలా కొత్తిమీర వేసాక కాస్త అయిన తర్వాత ఇప్పుడైతే గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను అనమాట. జస్ట్ కొత్తిమీరని స్ప్రెడ్ చేస్తుంది తప్పితే కలబెట్టట్లేదు. అంతటికి పోవాలని స్ప్రెడ్ అయితే చేస్తుంది కొత్తిమీరని. తర్వాత హోల్ గరం మసాలా పౌడరు, కాస్త ఆగాక మళ్ళీ జీలకర్ర మెంతుల పౌడర్ కంపల్సరీ చేపల కూరకు. ఇది లేకపోతే టేస్టే రాదు. జీలకర్ర మెంతులు వేపి గ్రైండర్ పట్టుకొని అందులో వేసుకోవాలన్నమాట అప్పటికప్పుడే. ఇలా పక్కన మిక్సీ గిన్నెలు ఉన్నాయి చూడండి. తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ సరిపడా వేసుకోవాలి. ఫైనల్గా మళ్ళీ ఒకసారి కొత్తిమీర అయితే వేసిందన్నమాట. వేసి
మళ్ళీ ఒకసారి టాస్ వేసి సరిపడ ఉప్పు, అస్సలైనా మర్చిపోతే ఎట్లా, ఉప్పు సరిపడా వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ టాస్ వేసుకోవాలి. టాస్ వేసుకొని ఇప్పుడు కింద లేదా నిమ్మరసం పోస్తుంది. వెల్లుల్లి రసం నిమ్మరసం కలిపి పోసిందన్నమాట ఫైనల్గా స్మెల్ రాకుండా ఉండడానికి. అలా ఓవరాల్గా అలా అయిందన్నమాట. ఇంకేమున్నాయి, అయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని తినడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలా ప్లేట్లో పెట్టుకొని తినాలన్నమాట. ఎలా ఉంది మా అవ్వ చేసిన చేపల పులుసు? మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.